హలో ఆల్. ప్రీవియస్ 2025 జూన్ 25th జరిగిన సెకండ్ షిఫ్ట్లో జరిగిన మన ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యొక్క పూర్తి చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. దీనిలో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి, ఒక పిల్లవాడు రేచీకటితో బాధపడుతున్నాడు. క్రింది వానిలో అది అతని పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది అంటుంది. రేచీకటి అంటే దేనికి సంబంధించింది? అది దాంట్లో సోర్సెస్ ఏంటంటే క్యారెట్ మరియు బొప్పాయి ఉంటుంది. ఈ క్యారెట్ మరియు బొప్పాయి వల్ల కళ్ళలో ఉన్న రేచీకటిని, విటమిన్ ఏ ఇందులో ఉంటుంది కాబట్టి దాన్ని రెటినాల్ అంటాం. ఈ రెటినాల్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి డాక్టర్ వర్గీస్ కురియన్ ఈ క్రింది వానిలో వేటిని ప్రతిపాదించారు అంటుండు. ఇక్కడ వచ్చేసి హైబ్రిడ్ రకాల ఆవులు, వాటితో పాటుగా జంతువుల ఆరోగ్యం మెరుగుపరచడం, సమర్థవంతమైన పాల సేకరణ మరియు సంరక్షణ, ఇవన్నీ 3 రైట్ ఆన్సర్సే. సో వర్గీస్ కురియన్ ఏమంటాం మనం ప్రీవియస్ క్లాసెస్లో మనకి ఈవీఎస్లో మనం చేసిన వీడియోలో ఉన్న ఇవన్నీ క్లియర్గా. డాక్టర్ వర్గీస్ కురియన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటాం. ఓకే, సో ఇవి 3 రైట్ ఆన్సర్స్గా చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మనం ఈ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ ఒకటి, రెడ్ రూట్ డిసీజ్ ఈజ్ షుగర్ కేన్స్ ఈజ్ కాజ్డ్ బై ఏ అంటుంది. చెరుకులో ఎర్రకులు తెగులు వ్యాధి దీనివల్ల వస్తుంది అంటున్నారు. సో ఇది చెరుకులో ఎర్రకులు తెగులు అనేది ఫంగల్ డిసీజ్. ఈ ఫంగల్ డిసీజ్ అనేది చెరుకులో ఎర్రకులు తెగుల్ని కలగజేస్తుంది. సో గాలి ద్వారా వ్యాధి సోకిన మొక్కల ద్వారా లేదా వ్యాప్తి చెందుతున్న శిలీంధ్రాల వల్ల మనకి ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇక్కడ తరచుగా రంగయ్య నాకు అనారోగ్యంగా ఉంది, ఆరోగ్యం బాగలేదు అంటూ చెప్తున్నాడు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం క్రింది వానిలో ఏది ఆరోగ్యానికి ఉత్తమంగా నిర్వచిస్తుంది అంటుండు. సో ఇక్కడ శారీరక శ్రేయస్సు మాత్రమే అన్నాడు, ఇది తప్పు ఆన్సర్. మానసిక శ్రేయస్సు అంటుండు, ఇది తప్పు ఆన్సర్. ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన నినాదం ఏంటంటే, ద ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఈజ్ అ వెల్ బీయింగ్. దీన్ని ఏమంటామంటే మనం శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4గా చెప్పుకోవచ్చు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సోషల్లీ వెల్ బీయింగ్, అంటే శారీరకంగా, మానసికంగా మరియు సామాజిక శ్రేయస్సు. ఇది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన నినాదం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇక్కడ చారిత్రాత్మక వైజ్ఞానిక పరిభాషలో స్థిరమైన గాలి అనే పదం దేనిని సూచిస్తుంది అంటుండు. స్థిరమైన గాలి అంటే ఏంటి? ఫిక్స్డ్ ఎయిర్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ చెప్పవచ్చు. CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి స్థిరమైన గాలిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆన్సర్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. So the next question is, the main constituent of the energy resources of coal is, శక్తి వనరు బొగ్గు యొక్క ప్రధాన అనుఘటకం ఏంటంటుండు. సో దీని యొక్క ప్రధాన అనుఘటకం వచ్చేసి మనకి కార్బన్. ఈ కార్బన్ అనేది ద ఎనర్జీ రిసోర్స్ ఆఫ్ కోల్. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, అధిక రక్తపోటు ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా వికారం మరియు తలదిరగడం ఫిర్యాదు చేశాడు. వీరిని నవ్వమని అడిగినప్పుడు వారి యొక్క నోరు వంకరగా ఉందని, మాటలు అస్పష్టంగా ఉన్నాయని మరియు వారు ఒక చేయి పైకి ఎత్తలేకపోతున్నారని మీరు గమనించారు. మీరు ఏమి ఊహించాలి మరియు తర్వాత ఏం చేయాలంటే, దీనికి సిమ్టమ్స్ ఏంటంటే మేజర్గా వీళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, వాటితో పాటు నవ్వినప్పుడు లేదా మాట్లాడినప్పుడు నోరు అనేది వంకరపోతుంది, చేయి పైకి లేవట్లేదు. అంటే దీని యొక్క సిమ్టమ్స్ ఏంగా చెప్పొచ్చు అంటే మనం
వీళ్ళకి పెరాలసిస్, పక్షవాతంతో బాధపడుతున్నారు అని చెప్పవచ్చు. ఇది పక్షవాతం యొక్క లక్షణం. వీళ్ళని వెంటనే ఏం చేయాలి, మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అందుతుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, కింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ స్టేట్మెంట్ 1, అన్ని మేఘాలు ఎప్పుడు వర్షాన్ని కలిగించవు అంటుండు. స్టేట్మెంట్ 2 వచ్చేసి, మేఘాలు భారీ నీటి ఆవిరి బిందువులుగా నుండి ఏర్పడతాయి అంటుండు. మేఘాలు అనేవి భారీ నీటి ఆవిరి బిందువుల నుంచి ఏర్పడతాయి అంటుండు. ఇక్కడ స్టేట్మెంట్ 1 and 2, ఇక్కడ స్టేట్మెంట్ 1 ఈజ్ సరైనది, స్టేట్మెంట్ 2 అనేది సరికానది. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు ఇక్కడ? ఆప్షన్ 2, అన్ని నీటి బిందువులు భారీ నీటి ఆవిరి బిందువులుగా ఏర్పడతాయి అంటుంది. ఇది మేఘాలు అనేవి భారీ నీటి ఆవిరి బిందువుల నుంచి ఏర్పడతాయి అంటుంది. ఇది సరైన సమాధానం కాదు. నెక్స్ట్ చూసుకుంటే స్టేట్మెంట్ అడిగాడు ఇక్కడ కూడా. క్రింది వాక్యాలను చదివి సరైన ఐచ్ఛికాలను ఎంచుకోండి అంటుంది. ఇక్కడ పక్షులు ఎగరడానికి రెక్కలు ఉంటాయి, బరువును తగ్గించడానికి పక్షులు బోలు ఎముకలు ఉంటాయి అంటుంది ఇక్కడ. సో ఇవి రెండు రైట్ ఆన్సర్స్. ఎందుకంటే పక్షులు ఎగరడానికి వింగ్స్ అనేవి ఉపయోగపడతాయి. వాటితో పాటుగా వింగ్స్తో పాటుగా మనకి ఇక్కడ పక్షుల్లో వింగ్స్ ఉంటాయి. ఈ వింగ్స్ అనేవి ఫ్లయింగ్ కోసం ఉపయోగపడతాయి. వాటితో పాటు వీటిల్లో న్యూమాటిక్ బోన్స్ ఉంటాయి. బోన్స్ అనేవి పక్షుల్లో ఏ బోన్స్ ఉంటాయి? న్యూమాటిక్ బోన్స్, గాలి గదులుగా ఉంటాయి బోన్స్ లోపల. వెయిట్ లాస్, ఇవి సింపుల్గా ఎగరడానికి యూజ్ అవుతాయి. సో ఆప్షన్ 1 and 2 రెండు సరైన ఆప్షన్స్ ఇక్కడ. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ పక్షి ఏంటంటాడు. ఇక్కడ లార్జెస్ట్ బర్డ్ చెప్పుకుంటే ద వరల్డ్ లార్జెస్ట్ లివింగ్ బర్డ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఈము అంటున్నారు, కాసోవరి అంటున్నారు, నెక్స్ట్ దాంతోపాటుగా ఆల్బట్రాస్ అంటున్నారు, ఆస్ట్రిచ్ అంటున్నారు. సో ఆస్ట్రిచ్ అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆస్ట్రిచ్. నెక్స్ట్ 4R సూత్రాన్ని అమలు చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. క్రింది వాటిలో 4Rsలో భాగం కానిది ఏంటో అంటుండు. 4Rsలో మనకి రెడ్యూస్ తగ్గించాలి, రీయూజ్ తిరిగి వినియోగించాలి, రికవర్, ఇవి మూడు రైట్ ఆన్సర్. కానిది ఒక రాంగ్ ఆన్సర్గా చెప్పుకునేది ఏంటి ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ రాంగ్ ఆన్సర్ రిమూవ్ అంటాడు. తొలగించడం అనేది కానిది. 4Rs గురించి రెడ్యూస్, రీయూస్, రికవర్ అండ్ రీసైకిల్, ఇవి 4Rsకి సంబంధించిన విషయం. సో కానిది ఏంటంటే రిమూవ్ అనేది మనకి 4Rsలో లేదు. నెక్స్ట్, ఏ రకమైన రక్త కణాలు గడ్డ కట్టడానికి సహాయపడతాయి అంటాడు. మనకి బ్లడ్లో ఉండే రక్త కణాలు వచ్చేసి మనకి ఆర్బీసీ, రెడ్ బ్లడ్ కార్పసెల్స్ అంటాం, డబ్ల్యూబీసీ, ఇవి ప్లేట్లెట్స్ అంటాం, ఇవి వ్యాధి నిరోధకత కాపాడుతాయి. ఆర్బీసీ అనేది శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ సప్లై చేస్తాయి ప్రతి కణానికి. నెక్స్ట్ ప్లేట్లెట్స్ అంటాం. ఈ ప్లేట్లెట్స్ ఇవి 3 రకాలుగా మనకి బ్లడ్లో ఉండడం జరుగుతుంది. సో ఏ రకమైన రక్త కణాలు గడ్డకట్టడానికి సహాయపడుతుంది? ఇప్పుడు ప్లేట్లెట్స్ అనేవి రక్తం గడ్డకట్టడంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మనకి ఏదైనా ఇమీడియట్గా ఇంజరీ అయినప్పుడు మనకి బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలి కాబట్టి ఇమీడియట్గా ఈ ప్లేట్లెట్స్ వచ్చి అక్కడ వీటి యొక్క కోయాగులేషన్ జరుగుతాయి. సో రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? మన ప్రీవియస్ వీడియోలో ఉంది, ఇది 5th క్లాస్ CVSలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ర్యాపిడ్ రివిజన్లో. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి ఆక్సిజన్ సరఫరా ప్రతి కణానికి. తెల్ల రక్త కణాలు అనేది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఏదన్నా ఫారిన్ బాడీ మన బాడీలోకి వచ్చినప్పుడు వాటిని చంపడానికి రెడీగా ఉంటాయి. తెల్ల రక్త కణాలు అంటాం వీటిని. నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఏంటి? ఈ ప్లేట్లెట్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మనకి ఎక్కడైతే ఇంజురీ జరిగిందో ఇక్కడ రక్తం గడ్డ కట్టడంలో ప్రముఖ పాత్ర వహించేది ప్లేట్లెట్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో నివసిస్తున్న రవి వేసవి సెలవుల్లో కవరట్టిన సందర్శించాలనుకున్నాడు. కవరట్టి అనే ప్లేస్ని సందర్శించాలనుకున్నాడు. ఈ కవరట్టిని చేరుకోవడానికి అతను ఏ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సందర్శించాలి? ఇప్పుడు మనకి ఇక్కడ యూనియన్ టెరిటరీస్ వచ్చేసి లక్షద్వీప్స్, అండమాన్ నికోబార్,
అండ్ లక్షద్వీప్స్ అండ్ పుదుచ్చేరి, దాద్రా నగర్ అండ్ డామన్ డై. సో ఇవన్నీ లక్షద్వీప్స్. అయినా ఎక్కడికి చేరుకోవాలనుకోండి, ఇక్కడ కవరట్టి అనేది ఏ ప్లేస్లో ఉంది? లక్షద్వీప్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3గా చెప్పొచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, శీతాకాలంలో భారతదేశపు వాయువ్య ప్రాంతాల్లో వర్షపాతానికి కారణమయ్యే పవనాలు ఏంటంటుండే. ఇక్కడ భారతదేశం వాయువ్య స్థితిలో ఏ పవనాలు ఉంటాయి? ఇక్కడ పశ్చిమ విక్షోభాలు ఉంటాయి, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్. సో ఇవి భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో వర్షపాతాన్ని నమోదు చేయడానికి కారణమయ్యే పవనాలుగా చెప్పుకోవచ్చు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో అడవులు ఎక్కువగా ఈ వర్గంలోకి వస్తాయి అంటుండు. తెలంగాణలో ఉన్న ఎక్కువ అడవులు ఏంటి? మనకి ఈ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఉష్ణమండల సతహరిత అరణ్యాలు కావు. ఇవి రాంగ్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సమశీతోష్ణ సతతహరిత అడవులు అంటుండే, ఇవి కాదు. శృంగారపు అడవులు అంటుండే, ఇవి కాదు. మన తెలంగాణలో మేజర్గా మనకు కనిపించే అడవులు ఏంటి? ఆకురాల్చే అడవులు. మనకి ఎక్కువగా ఇక్కడ ఆకురాల్చే అడవులనే మన తెలంగాణలో డెసిడ్యూస్ ఫారెస్ట్, అంటే ఇవి ఆకురాలుతూ ఉంటాయి, మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకి తెలంగాణలో కనిపించడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఈ క్రింది ఒప్పందం ప్రకారం భూమిని సాగు చేస్తున్న రైతులను వారి పొలాలను గుర్తించి మరియు చట్టబద్ధమైన యాజమాన్యాన్ని నిర్ధారిస్తూ ప్రతి భూమికి సర్వే నెంబర్ ఇవ్వబడింది. సో ఏ చట్టం ప్రకారం ఇవ్వబడింది అంటే మనకి రైతువారీ వ్యవస్థ. ఈ రైతువారీ వ్యవస్థ ద్వారా మనకి ప్రతి భూమికి సర్వే నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. జప్తు రెవెన్యూ వ్యవస్థ కాదు, మహల్వారీ వ్యవస్థ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విభాగం ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధి వంటి స్థానిక వైద్య విధానాలను మరియు వాటిలో పరిశోధనలను సూచిస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ మనకి చూసుకుంటే ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్. సో ఇక్కడ మనకు క్లియర్గా అడిగిండు. సో ఆప్షన్ 4 ఈజ్ అ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇవి ఇలా మనకి ప్రీవియస్ 2025 జూన్లో జరిగిన 25th జరిగిన షిఫ్ట్ 2 పేపర్ ఇది. సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుంది? మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు ఇంకొందరికి రీచ్ అవుతాయి. ఇలా సింపుల్గా ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అనేది మనకి సింపుల్గా అర్థమవుతుంది. నెక్స్ట్, బ్యాంక్ వడ్డీ రేట్లను సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించమంటాడు. బ్యాంక్ వడ్డీ రేట్లు రుణానికి మరియు రుణ వ్యవధికి ఆధారపడి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బ్యాంకులకు సంబంధించింది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, 1885లో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించిన తర్వాత పదవి విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరంటే ఇక్కడ ఏవో హ్యూమ్. ఇది ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తంజావూరు పట్టణానికి మరియు ఆ ప్రదేశంలోనే నిశంబు సూదిని దేవతకు ఆలయాన్ని నిర్మించిన చోళ పాలకుడు ఎవరు? అంటే మనకి తంజావూరు రాష్ట్రంలో చూసుకుంటే ఏ దేవాలయం ఉంది? రాజరాజన్ చోళ. సో ఈ ఆలయాలు అనేవి తంజావూరులో ఉన్నది. సో దీన్ని ఏమంటామంటే బృహదీశ్వర ఆలయం అంటాం. దీన్ని నిశంబు సూదిని దేవతకు ఆలయాన్ని నిర్మించిన చోళరాజు ఎవరంటే విజయాలయుడు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. విజయాలయుడు ఈ నిశంబు సూది దేవతకు ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి తంజావూరు పట్టణంలో నిశంబు సూది దేవాలయం ఎవరు రాజు నిర్మించారంటే ఏ పాలకులు అంటే విజయాలయుడు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశస్తి అంటే ఏంటి? ప్రశస్తి అనేది మనకి శాసనాల్లో మొదట పేర్కొనే భాగాన్ని ఏమంటామంటే ప్రశస్తి అంటాం. శాసనాల్లో రాసిన ముగింపు పదాలు కాదు, ఆలయ నిర్మాణంలో యొక్క వివరణాత్మక వర్ణన అసలే కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, 1946లో ఈ సంఘటన ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది అంటుండు.
ఎవరు అసలు ఈ 1996లో తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది ఎవరంటే దొడ్డి కమరైన కాల్చిన సంఘటన అనేది తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది. ఎవరు? దొడ్డి కొమరైన కాల్చడం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన దీనిని ఆధారంగా జరిగింది. దేనిని ఆధారంగా చేసుకొని తెలంగాణలో ఉమ్మడి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన దేని ఆధారంగా జరిగిందంటే జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం చేసుకోవడం ద్వారా ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభలో ప్రధానంగా ఈ సభ్యుల ఆధిపత్యం చెలాయిస్తారు. ఎవరంట ఈ రాజ్యాంగ సభలో? భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు ఈ రాజ్యాంగ సభలో ప్రధాన సభ్యులుగా ఆధిపత్యం చెలాయిస్తారు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 145, NCF 2005 ఇక్కడ నుంచి మనకి పెడగాలజీ నుంచి వచ్చాయి. NCF 2005 ప్రకారం క్రింది వాటిలో ఏవి పరిసరాల విజ్ఞానం EVSలో అధ్యయనం చేయడానికి మిళితం చేయబడ్డాయి అంటుంది. ఇక్కడ ఆరోగ్యము, వ్యాయామ విద్య, పని అనుభవం, విలువలతో కూడిన సాంకేతికత. సో ఇక్కడ ఆప్షన్లు అన్నీ రైట్ ఆన్సర్లే. సో ఆప్షన్ A అండ్ ఆప్షన్ B అండ్ ఆప్షన్ C ఇవి 3 రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రాథమిక స్థాయి తరగతి గదిలో ఉపయోగించే సైన్స్ పీరియడ్ ప్లాన్ను మూల్యాంకనం చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటుంది. ఇక్కడ అభ్యాసన లక్ష్యాలు ఎంతవరకు సాధించామనేది వీటిని మనం స్టాండర్డ్గా తీసుకోవచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసీక కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇక్కడ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వినూత్న తరగతి గది పద్ధతుల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం. సర్వీస్లో ఉన్న టీచర్స్కి మనకి ట్రైనింగ్ ఇవ్వడం, తరగతి గది పద్ధతుల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం. క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్, ఇన్నోవేషన్స్, ద ట్రైన్ టీచర్స్ ఫర్ ద ఇన్నోవేషన్ క్లాస్ రూమ్ పార్టిసిపేట్స్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో కృత్యాధార ఉపగమము యొక్క ప్రయోజనం కానిది ఏంటంటుండు. కృత్యాధార ఉపగమం సంబంధించింది రైట్ ఆన్సర్స్ ఏంటంటే ఇక్కడ అనుభవపూర్వక అభ్యసనం అవకాశం కల్పిస్తుంది, ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉంటాడు, నెక్స్ట్ ఇక్కడ అభ్యాసకుని సామాగ్రితో ప్రతి చర్యలు జరిపే అవకాశం కల్పిస్తుంది. సో ఇవి 3 రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ద రాంగ్ ఆన్సర్ ఈజ్ లెర్నర్ ప్లేయర్స్ యాజ్ ప్యాసివ్ రోల్. సో ఇక్కడ అభ్యాసకుడు నిష్క్రియాత్మకంగా పాత్ర వహిస్తాడు. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, లిస్ట్ ఏ అండ్ లిస్ట్ బిలో ఇక్కడ మ్యాచింగ్ చేయమంటుండు. గ్రాఫిక్ ఎయిడ్స్, 3 డైమెన్షనల్ ఎయిడ్స్, ప్రాజెక్టివ్ ఎయిడ్స్. సో గ్రాఫిక్ బోధన ఉపకరణాలు, త్రిమితీయ ఉపకరణాలు, ప్రక్షేపణ ఉపకరణాలు అంటుండు. సో ఇక్కడ ఇచ్చిన మన మోడల్స్ ఇచ్చిన సైడ్కి మోడల్స్, తోలుబొమ్మలు, కార్ట్లు, చిత్రాలు, రేడియోలు, టేప్ రికార్డర్లు, స్లైడ్లు లేదా ఫిల్ములు. సో ఇక్కడ మనం చూసుకుంటే గ్రాఫిక్ ఉపకరణాలకి ఆప్షన్ రైట్ ఆన్సర్ వచ్చేసి మనం కార్డులు, ఎక్కువగా టీచింగ్ టైంలో కార్డులు, చిత్రాలు చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది గ్రాఫిక్స్ సంబంధించిన. 3 డైమెన్షనల్ అంటే 3D ఉపకరణాలు ఉదాహరణ చెప్పుకోవచ్చు. నమూనాలు, మోడల్స్ ఏమన్నట్టు మనం 3D మోడల్స్ అంటాం, లేదా తోలుబొమ్మలు, పపెట్స్. సో ఇక్కడ ఆప్షన్ ఏకి సరైన ఆన్సర్ ఏంటి? ఇక్కడ గ్రాఫిక్ ఉపకరణాలకి కార్డులు, చిత్రాలు, త్రిమితీయ ఉపకరణాలకి నమూనాలు. సో ఇవి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి ప్రక్షేపణ పరికరాల్లో ఇక్కడ ఆన్సర్ స్లైడ్లు మరియు ఫిల్మ్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ రైట్ ఆన్సర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 150th క్వశ్చన్,
ఈవీఎస్లో ఈ సెకండ్ షిఫ్ట్లో జరిగిన లాస్ట్ క్వశ్చన్లో చూసుకుంటే తెలంగాణ 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకం ఎన్సీఎఫ్ 2000 యొక్క క్రింది మార్గదర్శక సూత్రాలను ఆధారంగా చేసుకోబడింది, ఆధారంగా తయారు చేయబడింది అంటుండే ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనం ఆప్షన్స్ శిశు కేంద్రీకృత విధానం అంటుండు, విషయాన్ని నిత్య జీవితంలో అనుభవాలతో అనుసంధానం చేయడం అంటుండు, ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకానికే పరిమితం అవ్వటం అంటుండు. ఇది పాఠ్యపుస్తకానికి పరిమితం అవ్వకూడదు, బయట యొక్క సమాచారం కూడా తెలుసుకుని నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అవకాశం కల్పించాలి. సో ఇక్కడ ఇచ్చిన మనకి ఆన్సర్స్లో శిశు కేంద్రిక, ద చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ రైట్ ఆన్సర్. లింకింగ్ ద కంటెంట్ విత్ డైలీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, నిజ జీవిత అనుభవాలతో అనుసంధానం చేయాలి. ఉపాధ్యాయుడు అనేది పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ఇక్కడ ఆయనకి సంబంధించిన ఇంటర్నెట్ ద్వారా కానీ నిజ జీవితాల ద్వారా కానీ ఇలా అనేక రకాల ఉపయోగించి ఇవి ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని చెప్పేసి నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అవకాశం కల్పించాలి. సో ఇది ఎన్సీఎఫ్ 2000 మార్గదర్శక సూత్రాలపై ఆధారంగా తయారు చేయబడిన ఆన్సర్. సో ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో దీంతో మనకి ఈవీఎస్ నుంచి అడిగిన అన్ని 30 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ జరిగింది. ఇలానే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల మీలాంటి ఇంకొందరికి ఉపయోగపడుతూ ఉంటుంది. మన ఛానల్ పేరు సురేష్ జువాలజీ. ఈ ఛానల్ని ఫాలో అవుతూ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.